చచ్చిపోయినా పర్లేదు, నేను అబద్ధం చెప్పనన్న మాట ఉందా? నేను అబద్ధం చెప్పను, దేవుడి కోసం నేను నిలబడతా. అబద్ధమైనటువంటి మాటలు నా నోట రావు, అసత్యం నేను అసలు చెప్పలేను. అంతేకాదు, నా దేవుడు సత్యవంతుడు, ఆయన ఎదుట నేను ఒక్క అబద్ధం కూడా ఆడను అని మనం నిలబడేవారు. ఆడది ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది అనే ఒక నానుడు ఉందండి, ఒక సామెత. ఏంటంటే ఆడది అబద్ధాలు చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందని అంటే బైబిల్లో నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి అంటే ఆదికాండం 3వ అధ్యాయం నుంచే వచ్చింది. ఏమ్మా నువ్వేమన్నా మాట్లాడావా సర్పంతో అంటే లేదు లేదు లేదు. ఆమె ఏం చెప్తుంది? సర్పాన్ని నేను అసలు చూడలేదు, నేను అసలు మాట్లాడలేదు, దాని మాట అసలు వినలేదు, చూడలేదు, మాట వినలేదు, అస్సలు నాకు తెలియదు. నువ్వు తిన్నావా అంటే అది చెప్పలేదు దేవుని ఎదుట. ఎక్కడున్నావంటే మన జీవితాలు ఎక్కడున్నాయంటే అబద్ధాలతోనే నింపబడుతున్నాం. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. ఈ అహంకారం, అబద్ధం